బ్రేకింగ్ న్యూస్. సీఎం నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. పీఏసీ అజెండా, నామినేటెడ్ పదవులపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం నివాసం నుంచి నేరుగా సాయంత్రం 5 గంటలకు పీఏసీ సమావేశానికి హాజరు కానున్నారు. సీఎం భేటీలో చర్చకు వచ్చిన అంశాలను చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. ఇటు సీఎం నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ అయితే ఇప్పటికే ముగిసింది. పీఏసీ అజెండా, నామినేటెడ్ పదవులపై సుదీర్ఘంగా చర్చించారు నేతలంతా. అటు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక సీఎం నివాసం నుంచి నేరుగా సాయంత్రం 5 గంటలకు పీఏసీ సమావేశానికి హాజరు కానున్నారు నేతలంతా. ఇక సీఎం భేటీలో చర్చకు వచ్చిన అంశాలను చర్చించి తుది నిర్ణయం అయితే ఈరోజు పీఏసీ సమావేశంలో తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, ఇప్పటివరకు జరిగిన సీఎం నివాసంలో సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చించారు? అలాగే మరి కాసేపట్లో కూడా పీఏసీ సమావేశం ఉంది. మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? మరి కాసేపట్లో ఇదే గాంధీ భవన్ వేదికగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్తో పాటు టీపీసీసీ అడ్వైజరీ మీటింగ్ కూడా జరగనుంది. ఎగ్జాక్ట్గా 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఈ 2 మీటింగ్లు జరగనున్నాయి. అయితే పీఏసీ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఇది 3వ పీఏసీ కమిటీ మీటింగ్. ప్రధానంగా ఈ రోజు జరిగేటటువంటి పీఏసీ మీటింగ్లో అనేక కీలక అంశాలను కూడా చర్చించనున్నారు. కొన్ని అంశాలకు క్లారిటీ కూడా ఇవ్వనున్నారు. అయితే ప్రధానంగా కాసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. భేటీలో కూడా కీలక అంశాలపైన చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో ప్రధానంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి సమయంలో ప్రచారంలో భాగంగా కామారెడ్డి వేదికగా డిక్లరేషన్ అనౌన్స్ చేశారు. ఇన్ కేస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడితే కులగణన చేస్తాము, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇస్తాము అంటూ కూడా ఏఐసీసీ చీఫ్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే ఇక్కడ కులగణన చేశారు. 42% బీసీలు ఉన్నారు అని లెక్క తేలింది. సో 42% బీసీ రిజర్వేషన్ అంశం అనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. సో దీనికి సంబంధించి ఈరోజు పీఏసీలో కూడా ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక ప్రధానంగా పీఏసీ మీటింగ్లో అనేక అంశాలపైన కూడా చర్చించనున్నారు. మొదటిగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు సెప్టెంబర్ 30లోపు కంప్లీట్ చేయాలంటూ కూడా ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో స్థానిక ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, బీసీ రిజర్వేషన్కి ఇచ్చి వెళ్ళాలా లేదా కేంద్రం బీసీ రిజర్వేషన్ ఇచ్చిన అంటే 42%కి యాక్సెప్ట్ చేసిన తర్వాత వెళ్ళాలా, అసలు స్థానిక ఎన్నికలకు ఏ విధంగా వ్యూహాలు రచించాలి అనే అంశం పైన కూడా మొదటగా చర్చ జరగనుంది. అనంతరం 42% రిజర్వేషన్కి సంబంధించి రీసెంట్ డేస్లో మనం చూసుకుంటే ఒకవైపు 42% రిజర్వేషన్ లోకల్ ఎలక్షన్స్లో అమలు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే, మరొక వైపు దీనిపైన కేంద్రం నోరు విప్పడం లేదు. సేమ్ టైం అటు ఆర్డినెన్స్ని కూడా గవర్నర్కి ఇవ్వడం జరిగింది. దానిపైన ఇప్పటిదాకా గవర్నర్ కూడా స్పందించలేదు. నేరుగా ఢిల్లీ వెళ్ళి 3 రోజుల పాటు కూడా ధర్నా చేశారు. సో దానికి సంబంధించి 42% రిజర్వేషన్ అంశం పైన కూడా చర్చించనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం సవాల్గా మారినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన కూడా చర్చించనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి 3 మంత్రులు 19 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా వేశారు. 3 మంత్రులు కూడా జూబ్లీహిల్స్లో ఎవరికి టికెట్ ఇస్తే అక్కడ తొందరగా గెలవచ్చు అండ్ సేమ్ టైం క్యాండిడేట్ ఎవరు అనే సర్వే కూడా ప్రస్తుతం జరుగుతుంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఏ విధంగా వ్యూహాలు రచించాలి, సేమ్ టైం క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది అనే అంశం పైన కూడా చర్చించనున్నారు. ఇక మరొక వైపు రీసెంట్గా అసలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పథకాలు అమలే కానివ్వండి, సేమ్ టైం పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమన్వయమే కానివ్వండి, ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలు అవ్వొస్తుంది. ఈ 2 సంవత్సరాలు
ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాము, తీసుకొచ్చినటువంటి ప్రజలకు ఏ విధంగా అవన్నీ కూడా లబ్ధి చేకూర్చే ఇలాంటి అంశాలపైన కూడా చర్చించనున్నారు. ఇక రీసెంట్గా ఏఐసిసి పిలుపు మేరకు ఓట్ చోరీ గద్దీ చోడ్ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించనున్నారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం సంస్థాగత నిర్మాణం ఆల్రెడీ పార్టీ సంస్థాగత నిర్మాణంకి సంబంధించి పెద్ద ఎత్తున ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఒకవైపు పాదయాత్ర చేస్తున్నారు, మరొక వైపు శ్రమదానం కార్యక్రమాలు చేస్తున్నారు, మరొక వైపు అటు వర్కర్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా కొన్ని ఏరియాస్లో చూసుకున్నట్టయితే పార్టీ ఇంకా బలంగా వెళ్ళలేదు, ప్రభుత్వం అనేది ప్రజల్లోకి వెళ్ళలేదు అంటూ కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి సంస్థాగత నిర్మాణం పైన కూడా చర్చించనున్నారు. ఇక కాసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయినటువంటి సమయంలో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు గంట పాటు కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇందులో కీలక అంశం ఈ రోజు ఉదయం స్పీకర్ ఎవరైతే ఫిరాయింపులకు సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో 5 మందికి గూడెం మైపాల్ రెడ్డి కానివ్వండి, ఆర్కేపూడి గాంధీ కానివ్వండి, దానం నాగేందర్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. మొత్తం 10 మంది బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుంజుకున్నారు. వీళ్ళందరిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. దీనికి సంబంధించిన పిటిషన్ని కూడా దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు 3 నెలల్లోగా స్పీకరే దీనికి సంబంధించినటువంటి ఏదైతే నిర్ణయం ఉంటుందో అది తీసుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించి పదే బీఆర్ఎస్ నేతలంతా కూడా స్పీకర్ గడ్డంని కలిసినటువంటి సమయంలో ఈరోజు 5 మందికి నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఈరోజు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏ విధంగా నోటీసుల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సేమ్ టైం లీగల్గా ఏదైనా ఇష్యూస్ వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే కొంతమంది ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలో కొంతమంది తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, బీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నామని, సేమ్ టైం అసెంబ్లీ రికార్డులో కూడా తమ పేర్లు బీఆర్ఎస్లోనే ఉన్నాయని, కాంగ్రెస్ కండువా ఎక్కడ కప్పుకోలేదని చెప్తున్నారు. అయితే 9 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు అయితే దానం నాగేందర్ మాత్రం నేరుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎంపీ ఎన్నికలకు కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, 5 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశం పైన కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి 5 మందికి నోటీసులు ఇచ్చారు. మిగతా 5 మందికి నోటీసులు ఏ విధంగా ఇవ్వాలి, ఎలాంటి వివరణ కోరాలి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 3 నెలల్లోపు ఇదంతా చేయాలా, లేదంటే వాళ్ళకి ఏదైనా గడువు ఇవ్వాలా, ఇలా అనేక అంశాలపైన కూడా శ్రీధర్ బాబు చర్చించినట్టుగా తెలుస్తోంది. సేమ్ టైం మీనాక్షి నటరాజన్ ఈరోజు నేరుగా భూపాల్ నుంచి వచ్చిన తర్వాత అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రీసెంట్ డేస్లో మీనాక్షి నటరాజన్ చేసినటువంటి పాదయాత్ర, దానికి వచ్చినటువంటి స్పందన పైన కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈరోజు పిఎస్సి మీటింగ్లో అనేక అంశాల చర్చ జరగనుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే హేమ, మనకి ఇప్పుడైతే ఏదైతే జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందో సార్? ఎందుకంటే చాలామంది ఆశావాహులు కూడా దానికి సంబంధించి కూడా వేచి చూస్తున్నారు. మరి దీనిపై ఒక క్లారిటీ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? మీటింగ్లో ఒకవైపు 42% రిజర్వేషన్ అమలు, మరొక వైపు నామినేటెడ్ పదవులు, మరొక వైపు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఇంకా పదవులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ, సేమ్ టైం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అటు 3 మంత్రులు జూపల్లి కానివ్వండి, పొన్నం ప్రభాకర్ కానివ్వండి, సేమ్ టైం వివేక్, వీళ్ళు 3కి కూడా ఆల్రెడీ ఒక టాస్క్ ఇచ్చారు. జూబ్లీ హిల్స్లో సర్వే చేయాలని చెప్పారు. ఏ అభ్యర్థికి సీట్ ఇస్తే జూబ్లీ హిల్స్ సీటు కైవసం అవుతుంది అంటూ ఇప్పటికి ఒక సర్వేని నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే వచ్చిందో అది కూడా ఈరోజు నేతల ముందు ఉంచనున్నారు. ఈరోజు కమిటీలో దానిపైన కూడా డిస్కస్ చేయనున్నారు. సో ఇప్పటికీ అనేక పేర్లు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బయటకు వస్తూ ఉన్నాయి. తామే అభ్యర్థి అంటూ కొంతమంది వచ్చి బహిర్గంగా చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ రీసెంట్గా జూబ్లీ హిల్స్లో మీటింగ్ పెట్టినటువంటి సమయంలో స్థానికులకే జూబ్లీ హిల్స్ టికెట్ కైవసం అవుతుందని చెప్పారు. దాని తర్వాత బహిరంగంగానే కాంగ్రెస్ సీనియర్ నేతకున్నటువంటి ఫిరోజ్ ఖాన్ దీనిపైన కామెంట్ చేశారు. సో ఇలా అనేక జూబ్లీ హిల్స్ ఎన్నికల చుట్టూ అనేక ఆరోపణలు, అనేక ఆలోచనలు, అనేక పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక సర్వేని నిర్వహించి ఒక పేరుని ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఖచ్చితంగా మీరన్నట్టుగానే ఈరోజు చర్చలోకి
తెరపైకి రానుంది. మరొక వైపు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నామినేటెడ్ పదవులు. ఒకవైపు టీపీసీసీ కార్యవర్గంలో కూడా కొంతమందికి ఫిల్ చేశారు. అందులో అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం జరపలేదు అంటూ కొన్ని సామాజిక వర్గాలు ఇదే గాంధీ భవన్ వేదికగా వచ్చి ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. దానికి సంబంధించి నామినేటెడ్ పదవులపైన కూడా ఈరోజు ఒక క్లారిటీ రానుంది. మరొక వైపు మరికొద్ది రోజులు ఏర్పాటు చేయబోయేటటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, వాళ్ళ కింద అలౌట్ చేయబోతున్నటువంటి 5 మంది డైరెక్టర్లు, సేమ్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇలా అనేక అంశాలపైన కూడా పిఎస్సిలో అయితే ఈరోజు డిస్కషన్ జరగనుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే పిఎస్సి కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఇది 3వ మీటింగ్. ఫస్ట్ టైం ఇదే గాంధీ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సెకండ్ టైం నేరుగా ఖర్గే వచ్చి పిఎస్సి మీటింగ్లో పాల్గొన్నారు. ఇక ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు పిఎస్సి కమిటీ జరగనుంది. అనంతరం టీపీసీసీ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కూడా జరగనుంది. సో చూడాలి మరి ఈ మీటింగ్లో ఎలాంటి అంశాలను తీసుకురాబోతున్నారు. ఇప్పటికే అజెండాని ప్రకటించారు. మొత్తం 6 అంశాలు, స్థానిక ఎన్నికలు కానివ్వండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కానివ్వండి, 42% రిజర్వేషన్ కానివ్వండి, ఏఐసిసి పిలుపు మేరకు వచ్చినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, సంస్థాగత నిర్మాణం కానివ్వండి, ఇలా అనేక అంశాలు, మొత్తం 6 అంశాలను ఇప్పటివరకు పేర్కొన్నారు. సో ఇంకా అదర్ టాపిక్స్ కూడా అక్కడ ఉన్నటువంటి డిగ్నిటీస్ అనుమతితో చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఈ చర్చలో కూడా కీలక అంశాలు చర్చించనున్నారు. మొత్తానికైతే ఈ రోజు జరగబోయేటటువంటి పిఎస్సి మీటింగ్ చాలా కీలకంగా మారనుంది. పిఎస్సి మీటింగ్లో అనేక అంశాలు, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అనేక అంశాలపైన కూడా క్లారిటీ రానుంది. రైట్ హేమ, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు సీఎం నివాసంలో ఇప్పటికే కీలక నేతలందరూ కూడా సమావేశమయ్యారు. ఇక నేరుగా అటు పిఎస్సి సమావేశానికి అందరూ హాజరు కానున్నారు. ఇప్పటి వరకు చర్చించిన అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పిఎస్సి సమావేశంలో ప్రధానంగా అటు 42% బీసీ రిజర్వేషన్, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి, అలాగే నామినేట్ పదవులపై భర్తీ కూడా ఈ రోజు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.